నమస్తే బ్రో. నమస్తే భయ్య. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరంలో పోలీసులు విచారణకని తీసుకెళ్లారు, మళ్ళీ వదిలేసారు, మళ్ళీ పిలుస్తామన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కాపాడటానికి మరి వాళ్ళ జగనన్న రాడా, లేకపోతే అసలు అనరాని మాట్లాడింది ఒక ఆడవాళ్ళు కూడా ఇలా మాట్లాడతారనే విధంగా. సో మరి ఇప్పుడు మరి ఆడవాళ్ళని చూసి వదిలేస్తామంటారా, లేదా రెడ్ బుక్ విధానంగానే ఆమె కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? రెడ్ బుక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు కానీ వదిలేస్తారు. ఎందుకంటే శ్రీరెడ్డి మంచి క్యారెక్టర్ చేసింది. నేను కూడా చాలా బాధపడతాను అరెస్ట్ చేసినందుకు. మంచి సినిమాలు చేసుకోకుండా ఏంటో అంత మరి ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఏంటి మరి అర్థం కావట్లేదు. అవకాశాలు లేవట్లేదు. మరి తమిళ సైడ్ ఆమె మంచి ఫాలోయింగ్ ఉంది అని నాకు తెలుసు. తమిళ సైడ్ ఇస్తా అన్నారు, మరి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఊరికే అంటే రాజకీయాలు ఎదగడము, మాట్లాడడము ఇవన్నీ అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్న తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఏ వుడ్లు కాదు, ఆ వుడ్ ఈ వుడ్, ఆ టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇవి కాకుండా దేంట్లో ఒక ఆపర్చునిటీ వస్తే దాంట్లోకి వెళ్ళిపోయి చూసుకొని సినిమాలు చూసుకొని మంచిగా హ్యాపీగా ఒక లైఫ్ని లీడ్ చేసుకోవాలి యాక్టర్గా. రాజకీయాల్లో దిగి అంత అవసరం లేదు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని సైతం తిట్టింది, లోకేష్ గారిని తిట్టింది. అంటే అనరాని మాటలు అసలు వాళ్ళని అనాల్సిన అవసరం అంత అవసరం జగనన్న కోసం అనాలంటారా అంత మాటలు? మరి ఆమెకి అభిమానం ఉందో మనకేం తెలియదు. పొజిషన్ లో జగనన్న వచ్చి కాపాడ్డా మరి, అంటే తన కోసమే కదా లాయల్ గా పనిచేసింది. అవునవును. మరి ఇప్పుడు ఆయన లాయల్టీ చూపించడా ఆయన పార్టీ నాయకులు కానీ ఆయన కానీ? ఆయన చూపిస్తారంటే మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది తెలియదు మనకి. ఒక మన అనుకున్న వ్యక్తి కష్టాలు ఉంటే చూస్తారు, కంపల్సరీ అది లోపల జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి జరుగుతుంది, ఆమె బయటకు వచ్చింది. ఎందుకంటే శ్రీరెడ్డి అభిమాని కాబట్టి నేను